అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696. నగరంలో పెద్ద ఎత్తున ముత్వల్లీలతో పెద్ద ఎత్తున సమావేశం నిర్వహించారు షకీల్ షఫీ. అదేవిధంగా వివిధ ప్రాంతాల నుంచి కూడా ముత్వల్లీలు, అదేవిధంగానే అనంతపురం నగరంలోని ముత్వల్లీలు పెద్ద ఎత్తున హాజరయ్యారు. అసలు ఈ ల్యాండ్ పూలింగ్, అదేవిధంగానే అన్యాక్రాంత వ్యవహారాలు ఏంటి అనేటువంటిది ముత్వల్లీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు షకీల్ షఫీ ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, ఈరోజు వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి ప్రభుత్వాలు కూడా అనేక రకాలైనటువంటి చట్టాలు తీసుకొచ్చాయి. అదేవిధంగానే అన్యాక్రాంతాలు జరుగుతున్నాయంటున్నారు. ల్యాండ్ పూలింగ్ సంబంధించినటువంటి విషయాలు ఈరోజు పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్నాయి. అసలు ఏంటి సార్ పరిస్థితి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే కాదు, దేశమంతటా కూడా ఈ యొక్క ల్యాండ్ గ్రాబర్స్ వక్ఫ్ బోర్డు స్థలాలను ఆక్రమించుకున్న విషయం అందరికీ తెలిసిందే. కాకపోతే ల్యాండ్ గ్రాబర్స్కు ల్యాండ్ పుల్లింగ్కు డిఫరెన్స్ ఉంది. ల్యాండ్ గ్రాబర్స్ అనధికారికంగా ల్యాండ్ గ్రాబ్ చేసుకొని ఆస్తులను, వక్ఫ్ ఆస్తులను అనుభవిస్తూ వాళ్ళు ఏ రకమైన రెంట్స్ కట్టకుండా ప్లాట్లు వేసుకొని అన్యాక్రాంతం చేశారు. అది ల్యాండ్ గ్రాబర్స్. ల్యాండ్ పుల్లింగ్ ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము, ముఖ్యంగా అజీజ్ వక్ఫ్ బోర్డు చైర్మన్ గారు వీళ్ళందరూ కలిసి ల్యాండ్ పుల్లింగ్ అనేది మన యొక్క ముస్లిం కమ్యూనిటీకి ఉపయోగకరంగా ఉండే విధంగా స్కీములు తీసుకొని వచ్చి ఆ స్కీముల ద్వారాగా మనం డెవలప్ చేయాలా వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ అనే ఒక కాన్సెప్ట్ తోటి ముందుకు వచ్చారు. కాకపోతే వైఎస్ఆర్ పార్టీ అది కొంతమంది అంజుమన్ ల్యాండ్ గుంటూరులో కైవసం చేసుకుంటున్నారు, ల్యాండ్ గ్రాబ్ చేస్తున్నారు అని వాళ్ళు చెప్పడం సరైంది కాదు. ల్యాండ్ గ్రాబింగ్కి ల్యాండ్ పుల్లింగ్కి వ్యత్యాసం ఉంది. కనీసం వ్యత్యాసం లేకోకుండా అనేక మంది ఈరోజు ల్యాండ్ గ్రాబ్ చేస్తున్నారు అని చెప్తున్నారు. మనకు ల్యాండ్ గ్రాబింగ్కు ల్యాండ్ పుల్లింగ్ అర్థం తెలుసుకొని ఈరోజు వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు మాట్లాడాలా. ల్యాండ్ పుల్లింగ్కు మీరు కూడా సహకరించాలా. ఎందుకంటే ల్యాండ్ పుల్లింగ్లో అక్కడ ఆ యొక్క సంస్థకు, ముఖ్యంగా వక్ఫ్ బోర్డుకు ఏమి లాభం ఉంది, ఆ యొక్క మసీదుకు, దర్గాకు ఏ ల్యాండ్స్ అయితే మీరు తీసుకుంటున్నారో వాళ్ళకి ఏం లాభం ఉంది అనేది తెలియజేయాలా. ఒక గైడ్ లైన్స్ లేవు. గైడ్ లైన్స్ లేకుండా రాత్రే ల్యాండ్ పుల్లింగ్ చేసుకుంటున్నారు అన్న విషయాన్ని మన ముస్లిం ప్రజలు, ముతవల్లీలు, మేనేజింగ్ కమిటీలు, ఇమాములు, ఖాజీలు వాళ్లకు డైజెస్ట్ కావట్లేదు. ఎందుకంటే ఏ రకమైన గైడ్ లైన్స్ ఇవ్వకుండా ఈ రకంగా ముతవల్లీలకు కాదని, మసీదులకు కాదని ఈ రకంగా ల్యాండ్ పుల్లింగ్ అనేది విధి విధానాల్ని ప్రభుత్వము ప్రజల దృష్టికి ఒక సర్కులర్ లాగా, ఒక జీవో లాగా, ఒక గైడ్ లైన్స్ని ఇష్యూ చేసి దాని తర్వాత మేమే స్వచ్ఛందంగా రాష్ట్ర ప్రభుత్వానికి, మా రాష్ట్ర ప్రభుత్వం పైన మాకు నమ్మకం ఉంది, రాష్ట్ర ప్రభుత్వానికి మేమే స్వచ్ఛందంగా ల్యాండ్ పుల్లింగ్ కాకోకుండా ల్యాండ్ విల్లింగ్ తోటి మేము మా భూములు ఇస్తున్నాము, మాకు స్కూళ్ళు కట్టించండి, హాస్పిటల్ కట్టించండి, మా ముస్లింలకు రిజర్వేషన్స్, ఆ యొక్క ప్రాపర్టీ డెవలప్మెంట్ అయిన తర్వాత ఎంత మాత్రం రిజర్వేషన్స్ ఇస్తారు, ఎంత మాత్రం ఆర్థిక సహాయం చేస్తారు, ఆ పిల్లల చదువులకు కానివ్వండి, లేదా విద్యకు కానివ్వండి, ఏ రకమైన సహాయ సహకారాలు అందిస్తారో ఒక రూపకల్పన తీసుకొని వచ్చి మా ల్యాండ్ పుల్లింగ్ కాదు ల్యాండ్ విల్లింగ్తోనే మేము మీకు ఇస్తామని ఈరోజు ముతవల్లీల సంఘం రాష్ట్ర సమావేశంలో నిర్ణయించాము. కాబట్టి మేము రాష్ట్ర ప్రభుత్వానికి ఎప్పుడు కూడా డెవలప్ చేస్తాము వక్ఫ్ బోర్డు స్థలాల్లో అంటే మేము ముందుంటాము. ఎగ్జాంపుల్ గా అనంతపురం జిల్లాలో చెప్పండి, ఇక్కడ మీరు ల్యాండ్ విల్లింగ్ అంటున్నారు. ల్యాండ్ పూలింగ్ అనేటువంటిది వక్ఫ్ బోర్డు పరిధిలో ఉన్నటువంటి ఆస్తులు ఒక్కసారిగా ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయిన తర్వాత ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మీరు నడుచుకోవాల్సిందే కదా. ప్రభుత్వ ఆదేశాలను తూచా తప్పకుండా ప్రతి ఇన్స్టిట్యూషన్, ఎందుకంటే ముతవల్లీలు కూడా గవర్నమెంట్ సర్వెంట్సే. చట్ట ప్రకారంగా ఈరోజు ముతవల్లీలు కూడా ప్రభుత్వ అధికారులు మాదిరిగానే మాకు కూడా సెక్షన్ 101 ప్రకారం మేము కూడా ముతవల్లీలు అధికారులమే. కాకపోతే ప్రభుత్వ నిర్ణయాలలో ఏవైనా లొసుగులుండి, ఏవైనా తప్పులు తడకలు ఉంటే, మాకు ఇబ్బందికరంగా ఉంటే ఈ రకంగా మార్చుకోండి, మీ యొక్క జీవోని మార్చుకోండి, మీ యొక్క రూల్స్ని మార్చుకోండి, ఈ రకంగా పెట్టండి అని మా ఒపీనియన్ తీసుకునే అవసరం ఉంది. మీ చేతిలో ఉన్న తాళాలను వాళ్ళు లాక్కోవడమే కదా. తాళాలు లాక్కున్నా ల్యాండ్ డెవలప్ అవుతుందంటే మేము ఒప్పుకుంటున్నాం. ల్యాండ్ డెవలప్మెంట్ అయిన తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్కు ఏమి లాభం, మా కమ్యూనిటీకి ఏమి లాభం? మా పెద్దలు పూర్వీకులు 1952 సంవత్సరం నుంచి అంతకంటే ముందు నుంచి ల్యాండ్ మసీదు కొరకు, ముస్లిం వెల్ఫేర్ కొరకు, దర్గా కొరకు అని స్పెసిఫిక్గా రాసి ఆ రోజు దానాలు చేశారు.
ఈ రోజు మేము దానాలు చేసిన భూములను కాపాడుకోలేకపోతే ఎంత అసమర్థులమా అని మేము ఈ ముస్లింగా పుట్టి దర్గాల్లో మసీదుల్లో మా భూములు మా పెద్దల ఆస్తులు కాపాడుకోలేదంటే అంతకంటే దౌర్భాగ్యం ఏముంటుంది అనే చర్చ ఈ రోజు ప్రజల్లో ఉంది, ముతవల్లీల్లో ఉంది. కాబట్టి ఆ యొక్క చర్చని అది ప్రభుత్వానికి వ్యతిరేక పవనాల వైపు కాకుండా దానికి క్లారిఫికేషన్ ఇచ్చి ముందుకు తీసుకెళ్లాలా. మేము లోకేష్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ, అజీజ్ గారు మున్సిపల్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ గారికి కానీ, ఫారూక్ గారు కానీ తప్పకుండా సహకరిస్తాము. కాకపోతే ఇది సర్కస్ లైట్ మాదిరిగా మీరు నిర్ణయాలు తీసుకొని కేవలం పైన సర్కస్ లైట్ తిరుగుతోంది, కింద బేసిక్ లెవెల్లో ఏం జరుగుతోంది అనేది మాది వీధి లైట్ల పద్ధతిలో మీరు రూల్స్ పద్ధతిలో మీరు రూల్స్ ఫ్రేమ్ చేయాలా. మీరు సర్కస్ లైట్ మాదిరిగా పైన కూర్చొని ఏదో ల్యాండ్ పుల్లింగ్ చేసేస్తున్నాము, ప్రైవేట్ కంపెనీలకు ఇస్తున్నామంటే వ్యతిరేకత వస్తుంది. మేము ఈ యొక్క సమావేశం ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాదు, ప్రభుత్వానికి అనుకూలంగానే ఈ సమావేశం ఏర్పాటు చేశాము. విధి విధానాలను తీర్చిదిద్ది ప్రజలలో తీసుకెళ్లి విధి విధానాలు ఒక మైనార్టీ వెల్ఫేర్ ఆఫీసర్ ద్వారాగా మీరు ముందుకెళ్ళండి. కానీ సడన్ గా రాత్రి ల్యాండ్ పుల్లింగ్ అనేది ఆపండి. ల్యాండ్ విల్లింగ్ గానే ఇస్తాము. మీ యొక్క కార్యాచరణ, మీ యొక్క ఆ ఇన్స్టిట్యూట్ కు మంచి చెడ్డ ఏ లాభం వస్తుంది మా కమ్యూనిటీకి అని తెలియజేసి ముందుకు వెళ్ళాలని చెప్పి మేమంతా ల్యాండ్ విల్లింగ్ రూపంలో ఇచ్చినప్పటికీ దాదాపుగా ఇప్పుడు 100 సంవత్సరాలు లేకపోతే 70 సంవత్సరాలు అంటున్నారు కదా, ఆ విధంగా ఇవ్వడం వల్ల దానిపై మీకు హక్కులు పోతాయి కదా. హక్కులు అంటే టైటిల్లో ఎప్పుడు కూడా ముతవల్లి పేరు మీద కానీ రాష్ట్ర వక్ఫ్ బోర్డు పేరు మీద కానీ ల్యాండ్స్ ఉంటాయి. ముతవల్లి అంటే ఏ కస్టోడియన్, ఏ మేనేజర్, ఒక నైట్ వాచ్మెన్ మాదిరిగా డే మేనేజర్ గానే అతను చూసుకుంటూ ఉన్నవాడే ముతవల్లి ఎప్పుడు కూడా ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ కాదు. రాష్ట్ర వక్ఫ్ బోర్డు కూడా ఎప్పుడు ఓనర్ ఆఫ్ ది ల్యాండ్ కాదు. డెవలప్మెంట్ చేయాలన్నప్పుడు ముతవల్లికి 11 నెలలు లీజు ఇవ్వడానికి, రాష్ట్ర వక్ఫ్ బోర్డుకి 3 సంవత్సరాలు లీజ్ ఇవ్వడానికి, రాష్ట్ర ప్రభుత్వానికి 33 ఏళ్ళు లీజ్ ఇవ్వడానికి అధికారాలు ఉన్నాయి. కాబట్టి ఆ అధికారాలకు లోబడి వాళ్ళు లీజుకు ఇచ్చుకోవచ్చు. కాకపోతే ముతవల్లి కానీ, మేనేజింగ్ కమిటీ కానీ, అంజుమన్ కానీ వీళ్ళు కూడా మీకు నో అబ్జెక్షన్ చెప్పాలా. ఎవరైతే అక్కడ బాధ్యత వహిస్తున్నారో ఆ బాధ్యత వహిస్తున్న వాళ్ళని ఇగ్నోర్ చేసి కేవలం పైన మీరు సర్కస్ లైట్ మాదిరిగా, ఇంతకుముందు చెప్పినట్ల సర్కస్ లైట్ మాదిరిగా మీరు పనులు చేసే కాదు, వీధి దీపాల మాదిరిగా మీరు ఏం చేస్తున్నారో ట్రాన్స్పరెన్సీగా ప్రజలకు తెలియజేసి ఆ జిల్లాలో పుల్ చేసేటప్పుడు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకొని అక్కడ ఏమన్నా వాళ్ళ డౌట్స్ క్లారిఫై చేసుకొని ముందు వెళ్ళాలని మేము కోరుకుంటున్నాం. అయితే ఒకటి, ఇక్కడ ల్యాండ్ విల్లింగ్ పేరుతో ల్యాండ్ పూలింగ్ ఇస్తే సడన్ గా మీ మతపరమైనటువంటి అంశాల డెవలప్మెంట్ కు ఆ భూములు అవసరమైనప్పుడు మీరు ఆల్రెడీ ఇచ్చేసిన తర్వాత మీకు అవసరమైతే మీరు ఏం చేస్తారు? ఇప్పుడు అయినప్పుడు మేము ఒకటే కోరుతున్నాము. ఇది ఒక ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కో, ఒక హాస్పిటల్ కో, ఒక విమానాశ్రయానికో, ఒక రైల్వే స్టేషన్ కో, ఒక బస్ స్టాండ్ కో కడుతుంటే అన్ని కులాల మతాల వారు అక్కడ వస్తారు. కాబట్టి ఇది అందరికీ ఆమోగ్య అయిన విషయము. తప్పకుండా అటువంటి ప్రాజెక్టులకు తీసుకోవచ్చు. కానీ ల్యాండ్ పుల్లింగ్ అనేది ప్రైవేటు కంపెనీలకు ఇచ్చేటప్పుడు మా ముతవల్లీలు, మా యొక్క మేనేజింగ్ కమిటీ వాళ్ళు అబ్జెక్షన్స్ చెప్తున్నారు. ఎందుకంటే మీరు కమర్షియల్ ఆస్పెక్ట్స్ లోకి వెళ్తున్నారు, వెల్ఫేర్ అండ్ సర్వీస్ ఆస్పెక్ట్స్ లోకి రావట్లేదు అనేది మా ప్రధానంగా వాళ్ళు చెప్తున్నారు. కాబట్టి సర్వీసు పరంగా మీరు ఏం చేస్తున్నారు, లేదా ఇన్ రిటర్న్స్ ఆ ఇన్స్టిట్యూషన్ కు, లేదా ఇప్పుడు గుంటూరు అంజుమన్ ఉంది, గుంటూరు అంజుమన్ది బర్నింగ్ ఇష్యూ ఉంది, అనవసరంగా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు దాన్ని ఇష్యూ చేస్తున్నారు. ఆ ఇష్యూ చేసిన దానికి మీరు మాకు ఫలానా లాభం కావాలని అడగండి, ఫలానా హక్కులు కావాలని అడగండి. అది అడగట్లేదు. జరిగే మంచి పనులకు అడ్డుకట్టగా నిలబడి మీరు దానికి ఇబ్బంది కలిగించకూడదని మేము సభాముఖంగా తెలియజేస్తాం. ల్యాండ్ ఆఫ్ ద ఓనర్ ఎవరవుతారో ఒకవేళ ల్యాండ్ పుల్లింగ్ ఇస్తే? ల్యాండ్ పుల్లింగ్ చేయడానికి, వక్ఫ్ బోర్డ్ ల్యాండ్స్ పుల్లింగ్ చేయడానికి ఎవరికి అధికారము లేదు. ఒకసారి ల్యాండ్ వక్ఫ్ చేసిన తర్వాత జీవితాంతము అది వక్ఫ్ బోర్డులో రాసిన డీడ్ ప్రకారము వాళ్ళకి అధికారం ఉంటుంది. డెవలప్మెంట్ చేసుకోవడానికి 33 ఏళ్ళు కానీ 90 ఏళ్ళు కానీ లీజ్కి ఇచ్చి డెవలప్ చేసుకోవచ్చు. టైటిల్ ఓనర్షిప్ మారడానికి ఎవరు ఒప్పుకోరు, చట్టాలు కూడా ఒప్పుకోరు. పార్లమెంట్లో బిల్ అమెండ్ కావాలా. ఈ రోజు 2026 యాక్ట్ ప్రకారం కూడా టైటిల్ను మారుస్తామని చెప్పలేదు. ఉమ్మీద్ పోర్టల్ పెట్టారు. ఉమ్మీద్ పోర్టల్లో మీ భూములు ఏమున్నాయో మీరు నమోదు చేసుకోండి అని చెప్పి తెలియజేశారు. మా భూములు ఇవి ఉన్నాయి అని మేము నమోదు చేసుకున్నాం. కొంతమంది తెలిసో తెలియకో జ్ఞానం లేని వాళ్ళంతా కూడా కొంతమంది చేసుకోలేదు. వాళ్ళకి మనం మనవి చేస్తున్నాం. ఉమ్మీద్ పోర్టల్లో వక్ఫ్ బోర్డు స్థలాలు అని ఒకసారి మెన్షన్ అయిన తర్వాత
మరి దాన్ని మార్చాలంటే పార్లమెంట్లో బిల్ అమెండ్ కావాలా. 2026 యాక్ట్ చట్టం ప్రకారం కూడా మాకు హక్కులు కల్పించారు. కాబట్టి అటువంటి టైటిల్ మార్చే ప్రయత్నం అయితే ప్రభుత్వాలు చేసినా అది చట్టపరంగా నిలబడవని సభాముఖంగా తెలియజేస్తారు. ఇప్పటికే వక్ఫ్ ఆస్తులు పూర్తిగా అన్యాక్రాంతమని అంటున్నారు. ఇప్పటికే అనంతపురం జిల్లా విషయానికి మాత్రమే తీసుకుంటే 10,000 ఎకరాలు వక్ఫ్ ఉన్నాయి. ఇది 7,000 ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి అంటారు. మరి దాని మాట ఏంటి? ఏ విధంగా పరిరక్షించుకుంటారు ముతవల్లీలుగా కానీ ఒక మైనారిటీ వర్గాలుగా కానీ? ముతవల్లీలుగా తమ వంతు బాధ్యత ఎంత ఉంటుంది? ఈ ల్యాండ్ గ్రాబర్ కేసు వేయడం అవుతుంది. ల్యాండ్ గ్రాబర్స్ అంతా ఈ రోజు ఎవరి దగ్గర ఉంటారంటే, ఏ అధికారం వచ్చినా, ఏ పార్టీ అధికారం వచ్చినా ఎమ్మెల్యేల చుట్టూ ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నారు. ఎమ్మెల్యేల చుట్టూ ల్యాండ్ గ్రాబర్స్ ఉన్నప్పుడు మాకు ఆ ల్యాండ్ వెకేట్ చేసుకోవడానికి ఆర్డీఓ గారు పర్మిషన్ ఇవ్వాలా, ఆర్డీఓ గారు సహకరించాలా, పోలీసు వారు సహకరించాలా, ప్రజలు సహకరించాలా. వీళ్ళ సహకారం కావాలంటే ప్రభుత్వంతో మనము రిక్వెస్ట్ చేయాలి. ఆర్డీఓ గారు రారు, ఎమ్మెల్యే చెప్తే ఆర్డీఓ గారు రారు, ఎమ్మెల్యే చెప్తే పోలీసు వాళ్ళు రారు. ఏ గవర్నమెంట్ అయినా చట్టాలు ఉన్నాయి కదా, ప్రత్యేకమైన చట్టాలు పరిరక్షణ కోసం చట్టాలు ఉన్నాయి, ఆ కోర్టు ఆర్డర్స్ ఉన్నాయి, కోర్టు ట్రిబ్యునల్ ఆర్డర్స్ ఉన్నాయి. ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ అల్టిమేట్ గా ప్రభుత్వమే. కాబట్టి అల్టిమేట్ గా ప్రభుత్వం ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ అయినప్పుడు మనం ఏం చేయలేము. మన ప్రభుత్వం ఓకే, ఎందుకంటే మేము రౌడీలను వేసుకోనో ల్యాండ్ గ్రాబర్లను వేసుకోనో లేకపోతే మేము మతపరమైన ఇష్యూని చేయదలుచుకోలేదు కదా. ల్యాండ్ గ్రాబర్స్ లో హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, రాజకీయ నాయకులు ఉంటారు. మేము మన చట్టాలని మన చేతుల్లో తీసుకోలేము. కాబట్టి మేము పోలీస్ సహకారం అడుగుతున్నాం, మేము ఆర్డీఓ సహకారం అడుగుతున్నాం. మా యొక్క ల్యాండ్ 7,000 ఎకరాలు అనంతపూర్లో కబ్జా అయినది. మీరు ల్యాండ్ పుల్లింగ్ కంటే ముందు ల్యాండ్ వెకేట్ చేసి, ల్యాండ్ గ్రాబర్స్ నుంచి వెకేట్ చేసి ఆ ల్యాండ్ని కైవసం చేసుకోండి. మేమే 7,000 ఎకరాలు మీకు ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాము. కానీ మాకు మిగిలిన 3,000 ఎకరాలలో మీరు ల్యాండ్ పుల్లింగ్ పేరు మీద మిగిలిన 30% ల్యాండ్ని మీరు పుల్లింగ్ పేరు మీద తీసుకోవద్దండి. మా ప్రజా సంక్షేమము, మా కమ్యూనిటీ సంక్షేమం కోసం ప్రాజెక్టులు కట్టండి. మేము విల్లింగ్గానే మా యొక్క భూములు మీకు ఇస్తాము. ఒక విధి విధానాలు ఏర్పాటు చేసుకోమని మేము కోరుతున్నాం. ప్రముఖ పెనుగొండ బాబా ఫక్రుద్దీన్ దర్గా యొక్క పెద్దలు కూడా ఉన్నారు స్వామి. ఇక్కడ వాళ్ళతో కూడా మాట్లాడతాం. ఇక్కడ ఆయన కూడా స్వామి వారు పాల్గొన్నారు. సార్, స్వామి చెప్పండి, ఏ విధంగా మీరు ఈ ప్రస్తుత వక్ఫ్ బోర్డు ఆస్తులకు సంబంధించి ల్యాండ్ పుల్లింగ్, ల్యాండ్ గ్రాబింగ్ ఇవన్నీ జరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ రోజు సమావేశానికి హాజరయ్యారు, మీరు ఏమంటారు? ఇంతవరకు మన షకీల్ భాయ్ గారు చెప్పారు. దాంతోనే మేమందరూ ముస్లిమ్స్ అందరూ ముత్వల్లీస్, తర్వాత మా కమిటీ అసోసియేషన్ వాళ్ళు అందరూ కూర్చుని ఈరోజు మేము స్టార్ట్ చేసాము. దీనికి నేను అప్పుడే చెప్పాను ఏమని అంటే, ఈ మార్పుల్లో ఇంకొకటి కూడా వచ్చింది. జెండా కట్టాలు ఉన్నాయి, పోసపాక్ జెండా అనేసి పెట్టింటారు విధుల్లో, అది కూడా రిజిస్టర్ కావాలి. అది ఎవరికి తెలీదు. మేము చదువుకున్నాం, మాకు లా తెలుసు, మేము చూస్తున్నాం కాబట్టి అందరికీ తెలుస్తుంది. కొన్ని మాస్క్ ఉన్నాయి, ఎన్నో మాస్కులు ఉన్నాయి, వఫ్లో ఇంతవరకు రిజిస్టర్ కాలేదు. కాబట్టి దీన్ని ఎట్లా ప్లాన్ చేసి ముందుకు పోవాలా, ఊరా పోయి చట్టానికి చెప్పి ఇవన్నీ మా వఫ్లో రావాలని మా అందరి కోరిక. దానికోసమే మేమందరూ ఇది చేసి ఎవరి ఒక హాని జరగకుండా, రేపొద్దున మన ఇష్యూస్ ఎట్లున్నాయంటే ఇండియాలో అన్ని పార్టీలు వాళ్ళు కాసుకొని ఉంటారు. ఎక్కడైనా జెండా కట్ట పీకుతున్నారు, జేసీబీ వచ్చిందంటే అన్ని పార్టీలు వచ్చి అట్లా వెళ్ళిపోతాయి. మేము కూడా సున్నీలు, మేము వహాబీలు అనేసి ఇట్లా పోయే వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ అవస్థ పడేది ఎవరు? ఆ వీధి అంతా. ఆ వీధిలో ఏమైపోతుంది, ఎవరైనా హిందూస్ పోయి అది తీస్తూ ఉంటే, ఎందుకంటే చాలా వరకు అఫీషియల్స్ కూడా హిందూస్ ఉంటారు, ముస్లిమ్స్ కూడా ఉంటారు. అది తీసేయకపోతే గవర్నమెంట్ ఆర్డర్ తీసేయాలంటే తీసేస్తారు. అప్పుడు ఏం జరుగుతుంది, అక్కడ మత కలహాలు వస్తాయి. కాబట్టి ఇటువంటి విషయాలు కాకుండా మన ఊరిని, మన వాడని మేము కాపాడుకోవాలని ఒక ప్లాన్ పైన మేమందరూ కమిటీ వాళ్ళు పోయి ముందుకు పోవాలని ఆలోచిస్తున్నాము. మేము ఎల్లప్పుడూ కూడా మా షకీల్ భాయ్, తర్వాత ఆయన కొడుకు కూడా కుమారుడు ఉన్నాడు. ఇంకా వచ్చే మా ముత్వల్లి అసోసియేషన్కి కూడా మేము ఆయనకి ఎంచుకోవాలని అనుకుంటున్నాము.
సో మేము టోటల్గా ఈ మీటింగ్లు ఇవన్నీ జరపడానికి ఒకటి ఆలోచనలో వచ్చి మేము ముందుకు పోవాలనేసి ఈరోజు అందరూ జమ అయినాము. ఇంకా మా ఫైనల్ మీటింగ్ మేము అందరూ కూర్చొని మాట్లాడుకొని ప్రతి ఊరికి పోయి ఈ విధంగా చట్టాలు మారుతున్నాయి, ఈ విధంగా ఉన్నాయి కాబట్టి అక్కడ మా ఊర్లలో ఎటువంటి కొట్లాట కానీ ఏం కానీ కాకుండా కాపాడుకునే బాధ్యత పెద్దోళ్ళందరిది ఉంది. దాంట్లో సున్నీ జమాత్ ఉంది, తర్వాత వచ్చి మన వహబీ జమాత్ ఉంది, షియా ఉంది. వీళ్ళందరూ కూడా ఒకటి కావాలనే మా కమిటీ వాళ్ళ యొక్క కోరిక. స్వామి, ఒకటి పెనుగొండ సయ్యద్ బాబా ఫక్రుద్దీన్ దర్గాకు సంబంధించినటువంటి ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి వేలాది ఎకరాలు ఒక్కో ఆస్తులు ఉన్నాయి. అక్కడ కూడా చాలా అన్యాక్రాంతం జరిగాయి. ఎప్పుడైనా మీరు ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారా? అసలు ఏంటి పరిస్థితి? చెప్తాను వినండి. యాక్చువల్గా వచ్చి మా తాత మస్తాన్ హుసేని కాలంలో తస్దీక్ అలవెన్స్ అనేసి పెట్టిండ్రు. ల్యాండ్ సీలింగ్లో ఇదంతా భూములు తీసుకొని తస్దీక్ అలవెన్స్ ఇచ్చారు మా గుడికి. అది కొన్ని ఏండ్లు వచ్చింది. 88లో నేను 87లో నేను పీఠాధిపతి అయినాను. అప్పుడు నాకు తస్దీక్ అలవెన్స్ రాలేదు. దానికంటే ముందే ఒక 5 సంవత్సరాల ముందే వచ్చి నిలబడిపోయింది మా ఫాదర్ ఉన్నంత కాలం. మా ఫాదర్ కూడా గవర్నమెంట్కి తెలిపారు అది, కానీ ఏ యాక్షన్ లేదు. ఎన్ని వేల ఎకరాలు అన్యాక్రాంతమైంది? 3000 ఎకరాలు అన్యాక్రాంతం. 3000 ఎకరాలు. 3000 ఎకరాలు బాబాయ స్వామి గుడికి 3000 ఎకరాలు పోయినాయి. దాంట్లో ఇప్పుడు మిగిలిండేది ఓన్లీ 500 ఎకర్స్ మాత్రమే. అది కూడా కొన్ని కేసులు ఉన్నాయి. దాంట్లోనే మేము ఇది చూసుకుని మేము వెళ్తున్నామండి ముందుకి. రైట్ సార్. రాయలసీమ నుంచి కూడా కొంతమంది పీఠాధిపతులు వచ్చారు, మాట్లాడాము సార్. కదిరి చెప్పండి సార్. కుటాగల్. నేను కేఎస్ఎస్ ఉబైదుల్లా హుసేని, కుటాగుల్లా దర్గా పీఠాధిపతిని. ఈ ముతవల్లి అసోసియేషన్కి జనరల్ సెక్రటరీని నేను. మా ప్రెసిడెంట్ గారు చెప్పారు ల్యాండ్ పుల్లింగ్ కాదు ల్యాండ్ విల్లింగ్ అనేసి. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. మీరు అడిగాడు ల్యాండ్ పుల్లింగ్ ఏంది, ల్యాండ్ విల్లింగ్ ఏంది అనేసి. ల్యాండ్ పుల్లింగ్ ఏంటంటే చెట్టుని కొట్టేసి కట్టెలు అమ్మేయడం. మేము ల్యాండ్ విల్లింగ్ మాకు కాయలు ఇవ్వండి, లీజ్లో తీసుకొని మాకు కాయలు ఇప్పించండి, అది ఎల్లప్పుడూ ఉంటుంది. ఇక కాయల ద్వారా మాకు అన్ని పనులు మేము చేసుకోవచ్చు అనేసి. ఇది ల్యాండ్ పుల్లింగ్ అండ్ ల్యాండ్ విల్లింగ్. ఏదైనా మీరు పని చేస్తే వక్ఫ్ యాక్ట్ని తీసుకొచ్చి వక్ఫ్ చట్టం ప్రకారం మీరు చేయండి. 51 సెక్షన్ ఫాలో అవ్వండి. మీరు దానికి ఎట్టి పరిస్థితులు ఒక జియో పాస్ కండి. జియో పాస్ చేసి కలెక్టర్స్కి అందరికి ఇవ్వండి. ఏమైనా ల్యాండ్ ఎక్విజిషన్ జరిగితే 51 హ్యాస్ టు బి ఫాలోడ్ అనేసి చెప్పండి. ఇంకోటి, ప్రభుత్వాన్ని మీ ద్వారా నేను ఒక విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు ఇది బడ్జెట్ పాస్ చేస్తారు మైనారిటీ వెల్ఫేర్కి, అది ఓన్లీ తెల్లకాయతలన్నీ ఉంటాయి. ఎంత బడ్జెట్ పాస్ చేసి మాకు అంత హ్యాపీగా చేసేస్తారు. ఇన్ని కోట్లు పాస్ చేశారు, కానీ వాస్తవంగా అన్ని కోట్లు మాకు అందవు. మీరు అందించండి. దాంట్లో ఒక చిన్న ఇది చేసి వక్ఫ్ ప్రాపర్టీస్ ప్రొటెక్షన్ గురించి ఇంత ఫండ్ అని చేయండి. దానికి మేము కూడా సహకరిస్తాం. దానికి ప్రొటెక్షన్ చేసి ఫెన్సింగ్ చేపించడమో కాంపౌండ్ వాల్ చేపించడమో అది చేపించి, అది మెయిన్ ప్రొటెక్షన్ చేపించి ఆ తర్వాత దానికి యూజ్ చేసుకొని మేము ముందుకు వెళ్ళొచ్చని కోరుతున్నాను. ఇది మొత్తం పైన అనంతపురం నగరంలో ముత్వల్లీలు పెద్ద ఎత్తున సమావేశం అయినటువంటి పరిస్థితి. ల్యాండ్ పూలింగ్ కాదు, ప్రభుత్వం ల్యాండ్ పూలింగ్ కాకుండా ల్యాండ్ విల్లింగ్ తో తీసుకోండి. అంతేకాదు 1000 ఎకరాలు ఇప్పటికే అన్యాక్రాంతమైంది కాబట్టి ఈ అన్యాక్రాంతమైనటువంటి భూమిని ల్యాండ్ పూలింగ్ గా తీసుకొని మాకు ల్యాండ్ పూలింగ్ అనేటువంటి విధానంలో ల్యాండ్ విల్లింగ్ తో ఇస్తాం కాబట్టి వాటి ఫలాలను అందచేయండి. ఇప్పటికే వేలాది ఎకరాలు అన్యాక్రాంతం అయిపోయి వాటన్నిటిపైన చర్యలు తీసుకోవాలనేటువంటి విధంగా కూడా ఇక్కడ సమావేశమైనటువంటి ముత్వల్లీలు, అదే విధంగా పీఠాధిపతులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. రసూల్ ఇట్స్ టీవీ అనంతపురం జిల్లా.